నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ ప్రశాంతి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిజిషియన్ల సంఘం అధ్యక్షురాలు, హర్షిత హాస్పిటల్ తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా 28 జూలైన ప్రపంచ హెపటైటిస్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వ్యాధిన బారిన పడి వేలాది మంది ఈ రోజు ఈ వ్యాధి వలన మరణిస్తూ కూడా ఉన్నారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో హెపటైటిస్ వ్యాధిని తగ్గించే విధంగా ప్రయత్నాలు అందరూ కూడా సమిష్టిగా చేయాలి అన్నది ఈ సంవత్సరం యొక్క నినాదం. ప్రపంచంలో ఈ రోజు హెపటైటిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది వస్తుంది, దీని వలన శరీరంలో ఏ విధమైన నష్టాలు జరుగుతాయి అన్నది కూడా తెలుసుకుందాం. హెపటైటిస్ అని అంటే ఒక కాలేయ వ్యాధికి వస్తున్న ఇన్ఫ్లమేషన్ అని అంటారు. మన శరీరంలో ఏదైనా వైరస్ వల్ల కానీ, బ్యాక్టీరియా వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ ఒకటి లోపలికి వెళ్ళినప్పుడు అది కాలేయము లివర్ పైన పడినప్పుడు దాంట్లో ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇన్ఫ్లమేషన్ అన్నది జరిగి కొన్ని రకాలైన మార్పులు అన్నది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇది హెపటైటిస్ కారక వ్యాధుల వల్ల వస్తుంది. హెపటైటిస్ ఏ, బి, సి, డి అనే వైరస్ వల్ల వస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాలైన బ్యాక్టీరియా కారణాలు ఉంటుంది, కొన్ని రకాలైన ప్రోటోజోవల్ కారణాలు ఉంటుంది, అంటే మలేరియా, అమీబియాసిస్ ఇటువంటివి. అంతేకాకుండా కొన్ని రకాలైన మాత్రలు వాడకం ద్వారా కూడా హెపటైటిస్ అనేది కూడా వస్తుంది. అసలు ఈ హెపటైటిస్ ని ఏ విధంగా మనం విభజిస్తారు అని అంటే, హెపటైటిస్ ఏ అనేది సాధారణంగా కూడా ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ అని అంటారు. మనం తెలియకుండా తీసుకుంటున్న నీటి ద్వారా కానీ, లేదు ఇన్ఫెక్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ వల్ల కానీ, దీని వల్ల నోటి ద్వారా వెళ్ళినప్పుడు శరీరంలో అది లివర్ పైన ఎఫెక్ట్ పడి కొన్ని రకాలైన హెపటైటిస్ అనేది మనం తరచుగా కూడా వింటున్నాం. అంటే కలుషిత నీటి, డ్రైనేజ్ వాటర్ అన్నది డ్రింకింగ్ వాటర్ లో కలగటము, కొన్ని రకాలైన ఫుడ్ మెటీరియల్స్ అడిక్వేట్ టెంపరేచర్ లో స్టోర్ చేయకుండా ఉండటము, ఇటువంటివి తీసుకున్నప్పుడు హెపటైటిస్ ఏ అనేది కూడా వస్తుంది. హెపటైటిస్ బి అనేది అత్యంత కామన్ గా మనం చూస్తున్నది. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గా కూడా మనం ఎక్కువగా చెప్తూ ఉంటాము. అంటే స్త్రీ పురుషుల సంగమం ద్వారా వస్తున్నది. అంతేకాకుండా ఇన్ఫెక్టెడ్ సిరంజెస్, కత్తులు ఇటువంటివి, అంటే బార్బర్ షాప్స్ కానీ, బ్యూటీ పార్లర్స్ కానీ, మనకి ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ అంటే చిన్న చిన్న ఊర్లలో ఒకరికి వాడిన సిరంజ్ డిస్పోజబుల్ వాడకుండా ఇంకొకరికి వాడటం కానీ, ఒకరి రక్తం హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న రక్తము ఎవరికన్నా నాన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ కానీ తగిలితే ఇటువంటి వాళ్ళకి హెపటైటిస్ బి అన్నది కూడా వస్తుంది. అన్నిట్లోకి హెపటైటిస్ బి ఎక్కువగా ప్రాణాంతకంగా కూడా మనం చెప్తుంటాం. హెపటైటిస్ సి అనేది కూడా ఈ విధంగానే సంక్రమిస్తుంది. బట్ దీనికి లక్షణాలు అన్నది కూడా ఎక్కువగా కనపడదు. దీనిని రక్త పరీక్షల ద్వారానే కూడా గుర్తించగలం. ఇది కాకుండా హెపటైటిస్ డి, హెపటైటిస్ సి అనే వైరస్లు కూడా అనేక విధాలుగా కూడా శరీరంలోకి వెళ్తుంది. అసలు హెపటైటిస్ అనేది వచ్చింది ఏ విధంగా మనం గుర్తించాలి అనే లక్షణాలు తెలుసుకోవాలి. సాధారణ వాడుక భాషలో పసిరికలు అని అంటారు, అంటే జాండీస్ అని అంటారు. అంటే కళ్ళు పసుపు రంగుగా మారటం కానీ, మూత్రము పసుపు రంగుగా మారటం కానీ, వీక్నెస్ నీరసంగా ఉండటం కానీ, తొందరగా అలసిపోవటం కానీ, ఆకలి లేకపోవటం కానీ, ఇటువంటి లక్షణాలు కానీ ఉన్నప్పుడు మనకు పసిరికలు ఏమన్నా వచ్చిందేమో, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అన్నది కూడా భావిస్తారు. ఇవి కాకుండా ఎక్కువగా జాండీస్ కానీ తీవ్ర స్థాయిలో కానీ ఉంటే మూత్రము చాలా ఎక్కువగా ఎల్లోగా ఉండటము, అది కాకుండా మోషన్ విరోచనాలు అన్నది బూడిద రంగులోకి మారటము, తెల్ల రంగులోకి మారటము, ఒంటిపైన ఎక్కువగా కూడా దురదలు రావటం అన్నది కూడా జరుగుతుంది. ఇవి కాకుండా శరీరము కూడా పసుపు రంగుగా మారే సందర్భాలు కూడా చూస్తుంటాము. ఎక్కువగా కానీ జాండీస్ కానీ అయితే వీళ్ళు అపస్మారక స్థితి, కోమాలోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. తొలి దశల్లో గుర్తించాలి అని అంటే ఎవరికైనా నీరసంగా ఉండటము, వామిటింగ్ వచ్చినట్టుగా ఉండటము, తొందరగా అలసిపోయినట్టు ఉండటము, యూరిన్ ఎల్లోగా రావటము, ఇటువంటి లక్షణాలలో హెపటైటిస్ అన్నది తొందరగా కూడా మనము గుర్తించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికైనా కూడా ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు సొంత వైద్యం, నాటు వైద్యాలు చేయకుండా మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళటము, ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గరికి వెళ్ళటము, డాక్టర్ దగ్గర
పరీక్ష చేయించి చూసుకోవడము, రక్తములో ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లు అన్నది కూడా చేయటము, తర్వాత హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పరీక్షలు చేసుకోవడం అన్నది కూడా చేయాలి. ఒకవేళ కడుపు నొప్పి ఎక్కువగా ఉన్నా కానీ, కడుపులో కుడివైపున కడుపు నొప్పి ఎక్కువగా ఉండటం కానీ, వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నట్టుగా కానీ ఉంటే అవసరమైన వాళ్ళకి స్కానింగ్ పరీక్షలు చేయటం ద్వారా లివర్లో ఏ విధమైన స్థాయిలో మనకు ఇన్ఫ్లమేషన్ ఉంది అన్నది నిర్ధారించుకోవచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, అంటే మందు తీసుకునే వాళ్ళల్లో హెపటైటిస్ కానీ వస్తే తొందరగా కూడా కోమా స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే కూడా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. అసలు ఏ విధమైన ఆహార నియమాలు పాటించుకోవాలి అన్నది కూడా తెలుసుకోవాలి. సాధారణంగా జాండీస్ అని తెలిసిన తర్వాత ఎక్కువగా నీళ్లు తాగటం అనేది చెయ్యాలి. రోజుకి 6 నుంచి 8 లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అది మంచి నీళ్లు కావచ్చు, పండ్ల రసాలు కావచ్చు, మజ్జిగ నీళ్లు కావచ్చు. ఇటువంటి ద్రవ పదార్థాల ద్వారా హైడ్రేషన్ అన్నది బాగా మెయింటైన్ చేయటం అన్నది జరుగుతుంది. కానీ ఎవరైతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారో, ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటారో, ఎవరైతే గుండె వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళు మటుకు వాళ్ళ డాక్టర్లు నియమించిన నిర్దేశిత పానీయాలు మాత్రమే తీసుకోవాలి. అందరూ కూడా జనరలైజ్డ్గా ఇటువంటివన్నటివి తీసుకోకూడదు. రెండవది ముఖ్యమైనది, ఎక్కువగా క్రొవ్వు ఉన్న పదార్థాలు తీసుకోరాదు. ఎందుకంటే ఇటువంటి సమయాల్లో డైజెషన్, జీర్ణశక్తి అన్నది తక్కువ అవుతుంది. కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మాంసాహారం కూడా తీసుకోకూడదు. స్మోకింగ్ అన్నది కూడా ఖచ్చితంగా కూడా స్టాప్ చేయాల్సిన అవసరం అన్నది ఉంటుంది. ఎవరికైతే వామిటింగ్స్ ఎక్కువగా అవుతుంటాయో వాళ్ళకు మటుకు వైద్యుల పర్యవేక్షణలో సలైన్ అన్నది పెట్టడం ద్వారా వాళ్ళకి ఎక్కువగా కూడా ప్రాబ్లమ్స్ లోకి వెళ్లకుండా చూసుకునే అవకాశం అన్నది కూడా ఉంటుంది. ఎవరైతే హెపటైటిస్ బి పాజిటివ్ అని తెలుస్తారో వాళ్ళు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసము, బయట వారి కోసం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళ రక్తదానం అన్నది చేయకూడదు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అన్నది ఇవ్వకూడదు, వాళ్ళు యూజ్ చేసిన టూత్ బ్రషెస్ కానీ, రేజర్స్ కానీ ఇటువంటివి కూడా ఇంకొకళ్ళు అన్నది వాడకూడదు. వాళ్ళ భార్య కానీ, భర్త కానీ వాళ్ళకి కూడా హెపటైటిస్ బి పరీక్షలు చేయించి వాళ్ళు కానీ హెపటైటిస్ బి కానీ నెగటివ్ కానీ అయితే వాళ్ళకి వెంటనే వ్యాక్సినేషన్ అన్నది ఇవ్వడం అన్నది చేయాలి. ఇప్పుడు హెపటైటిస్ బికి మంచి మందులు లభిస్తున్నాయి కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో హెపటైటిస్ బి వలన శరీరంలో వైరస్ ఎంత తీవ్ర స్థాయిలో వైరల్ లోడ్ అన్నది ఎస్టిమేషన్ చేయించుకొని మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. హెపటైటిస్ సి ఉండే వాళ్ళు ముఖ్యంగా కూడా ఖరీదైన మందులు కొన్ని పర్యవేక్షణలో వాడాల్సిన అవసరం ఉంటుంది. హెపటైటిస్ సి ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళకి షుగర్ ని మందులతో కంట్రోల్ చేసే అవకాశం కూడా తగ్గుతుంది. వాళ్లకు మటుకు ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా పెట్టాల్సిన అవసరం అన్నది కూడా ఉంటుంది. ఇంకా కూడా ఏంటంటే హెపటైటిస్ బి ఎవరైతే ఉంటుందో వాళ్ళు మందు గాని తీసుకుంటే, ఆల్కహాల్ గాని తీసుకుంటే 1% మనుషులకి హెపటోసెల్యులార్ కార్సినోమా అంటే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్కహాల్ మానేయాల్సిన అవసరం అన్నది కూడా ఉంటుంది. అంతేకాకుండా నాటు మందులు కానీ, ఎటువంటి హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా కానీ వాడితే లివర్ అన్నది తొందరగా కూడా డీకాంపెన్సేటెడ్ స్టేట్లోకి కూడా వెళ్తుంది. డాక్టర్లకి తెలియకుండా ఎటువంటి స్టీరాయిడ్ మందులు కానీ, ఎటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ హెపటైటిస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా వాడుకోకూడదు. ఇంకా కూడా ఏంటంటే ఐవి డ్రగ్ ఎవరైతే ఎక్కించుకుంటున్నారో, అంటే ఇన్సులిన్ సిరంజెస్ కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ హెపటైటిస్ బిసి పాజిటివ్ ఇండివిజువల్ పేషెంట్స్ మటుకు అవన్నీ కూడా సపరేట్గా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందువల్లనంటే శానిటరీ వర్కర్స్ కానీ, క్లీనింగ్ వర్కర్స్ కానీ అవి కానీ వాళ్ళకి కానీ గుచ్చుకుంటే వాళ్ళకి కూడా మళ్ళా ఈ హెపటైటిస్ బిసి వచ్చే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ బిసి ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్స్ అవసరం పడినా, యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీస్లో వాళ్ళకి ఆపరేషన్స్ చేయాల్సి వచ్చినా వాళ్ళు ఇమ్మీడియట్గా ఇటువంటివి ఉన్నాయి అని చెప్తే హెల్త్ కేర్ వర్కర్స్ కూడా ఇటువంటి రిస్క్ రాకుండా డబుల్ ప్రొటెక్షన్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 28వ తారీఖు జూలైన మనం ఈ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు మనము స్కూల్స్లో, కాలేజెస్లో, ముఖ్యంగా కొన్ని రకాలైన ప్రొఫెషన్స్ ఎవరైతే బ్లడ్తో ఎక్కువగా కాంటాక్ట్ ఉంటారో హాస్పిటల్స్లో కానీ, బార్బర్ షాప్స్లో కానీ, బ్యూటీ పార్లర్స్లో
కానీ, శానిటరీ వర్కర్స్ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ అవగాహన కల్పించడం ద్వారా మన వలన ఇంకొకరికి వ్యాధి సంక్రమించుకోకుండా చూసుకోవాలి. మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారము, మంచి అలవాట్లు చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తొలి దశల్లోనే వైద్యులని సంప్రదించాలి. ఈ రోజు వీటికి మందు